ఇప్పుడు డెజర్ట్ సఫారీకి వెళ్తున్నామండి. 4 పీపుల్కి 500 తీసుకున్నారు దిరమ్స్, అంటే 125 పర్ హెడ్. ఆ తర్వాత మనం డ్యూన్ బ్యాషింగ్ ఈ కార్లోనే వెళ్తాం, అది ఫ్రీ. తర్వాత క్వాడ్ బైకింగ్ అది మనం పే చేసుకోవాలి. లాస్ట్లో డిన్నర్, తర్వాత బెలీ డాన్స్ ఉంటుంది. ఈ సాంగ్లో కూడా మన ప్రభు పేరు పిలుస్తారు. ఇప్పుడు క్వాడ్ బైకింగ్కి వచ్చామండి. ఇక్కడ మనకి 150 దిరమ్స్ అన్నాడు, 30 minutes. సో మేమంతా, నేను భార్గవ్ దుబాయ్ షేక్లో తయారయ్యాం. అడ్రస్ వచ్చి 170 దిరమ్స్, మొత్తం ఒక సెట్ అనమాట అది. సో వెళ్తున్నాం మెల్లగా షేక్లాగా, వాళ్ళతో కలిసిపోయాం. చాలా బాగుంది. అందరూ మమ్మల్ని లోకలైట్స్లో చూస్తే చాలా ఆనందపడ్డాం. భార్గవ్ మిర్రర్లో చూసుకుంటున్నాడు ఇంకేం సెట్ అయిందో లేదో అని. బాగుంది అనుకొని వెళ్ళిపోతున్నాడు. అక్కడ మాట్లాడుతున్నాం ఎంతని, 30 minutes అన్నాడు. నీకు ఓకే కావాలిగా? భార్గవ్ అంతా కవర్ చేసి వచ్చేసాడండి. పెద్ద మనుషుల చేతులు వెనకాల పెట్టుకొని నడుచుకోవచ్చు. చూశారు కదా, కలిసిపోయాడు వాళ్ళని సమానంగా. అలా ఉంటుంది ఆ డ్రెస్లో. భార్గవ్ కామ్గా వాష్రూమ్కి వెళ్ళిపోతున్నాడండి. ఇప్పుడే వచ్చేస్తాను 2 minutes అని చెప్పి. పాప డ్రెస్లో కష్టమే. ఎంతైనా ఇండియన్ శారీస్ చాలా గ్రేట్. వీ నీడ్ టు రెస్పెక్ట్ ఇండియన్ ఉమెన్. శారీలో ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఈ డ్రెస్ చేసుకున్నాక మాకు ఆ వాల్యూ అర్థమైంది. ఈ బర్డ్ ఫాల్కన్ బర్డ్ అనుకుంటుంది. సో అది వచ్చి నాకు అది చెప్తున్నాడు 50 dirhams అని చేతి మీద పెట్టుకోవడానికి. నేను 10 dirhamsకి అడిగాను. అతను లేదండి వెళ్ళిపోండి, నేను కూడా మీలాగే సమానంగా ముఖ హిషిన్ని ఎలా ఉరికి మాహి హాహా హలాల్ అన్నాను. అతను కూడా అర్థం అవ్వలేదు ఇదే భాష అని. నాకు కూడా అర్థమక తిరిగి వచ్చాను అనమాట. ఇక్కడ వాష్రూమ్ అని ఎక్కడ నడితే అతను మష్రూమ్ అనుకున్నాడండి. సో మనకి మరి దుబాయ్లో ఏమంటారో తెలీదు. మష్రూమ్ అంటే తర్వాత వాష్రూమ్ అన్నాడు. అప్పుడు వెళ్ళామన్నమాట. మనకి ట్రైనింగ్ ఇస్తారండి, ఎలా బ్రేక్ వేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా వెళ్ళాలని. సో మనం బేసికలీ క్యాష్ అయితే బెటర్. కార్డ్ అయితే మనకి 5% వ్యాట్ ఉంది. సో అందుకు క్యాష్ తెచ్చుకుంటే మీకు తక్కువలో ఉంటుంది. సో నేను భార్గవ్ సింగిల్ బైక్స్ తీసుకున్నాం. ప్రభు అండ్ సాయి వచ్చి వాళ్ళు డ్యూయల్ బైక్ అనమాట, అంటే డబుల్ అంటారు. సో అది డిఫరెంట్ బైక్. సో వాళ్ళిద్దరూ పెద్ద పర్సనాలిటీలు, మరి సరిపోతారు లేదా బైక్లు అడిగారు. హమ్మర్ లాంటి బైక్ ఉండాలి వాళ్ళకి. బారుమామ చాలా ఫోర్స్గా వస్తున్నాడండి. వాల్వో డెలివరీ మేనేజర్ కదా, స్టన్స్ వస్తున్నాడు. ఆ మాత్రం ఉంటుందిలేండి, తప్పదు. వచ్చేసారండి ప్రభు సాయి. చూసారు అలా ఉంటుంది డ్యూయల్ బైక్ లాగా. వెనకాల కూర్చున్నారు. సరిపోయింది వాళ్ళకి. హమ్మర్ అనుకున్నాం, చిన్న పర్సనాలిటీలు అనమాట. ఆల్వీనో చూడడం పెద్దగా ఉంటారు కానీ
బారు మామ అసలు ఎక్కడ తగ్గట్లేదు. ఇంకా రేసింగ్కి వెళ్తున్నాం. ఆ ఫింగర్ కొంచెం అడ్డొచ్చింది, సింగిల్ హ్యాండ్ డ్రైవింగ్ కదా, అందుకే. సాయి బైక్ తీస్తున్నాడండి, ఫస్ట్ టైం కదా, అంటే అందరికీ ఫస్ట్ టైమే, కానీ మనోడు హోండా యాక్టివ్ బాగా తీస్తాడు. సో ఇది హోండా యాక్టివ్ లాగా ఫ్రీగా తిరగట్లేదు, మధ్య మధ్యలో బ్రేక్లు వేసి అటాప్ ఇటాప్ తిప్పుతున్నాడు. భయపడుతున్నాడు పాపం. తర్వాత చూద్దాం ఎలా తీస్తాడో మరి. సాయన్న తిప్పే లోపల ఒక అమ్మాయి ఫాస్ట్గా వెళ్ళిపోయింది. సో అమ్మాయి చూడగలే స్పీడ్ అందుకుంటారు కదా ఎవరైనా, సో అలా స్పీడ్ తీసాడు, బాగానే తీస్తున్నాడు. సో సెకండ్ టైం క్వాడ్ బైకింగ్ అండి. ఫస్ట్ టైం మా ఫ్యామిలీతో వెళ్ళాను. సో నాకు డ్రిఫ్టింగ్ అన్నీ కొంచెం ఇష్టం అనమాట, అందుకే అలా అలా తిప్పుకుంటూ కొంచెం స్టన్స్ ఇచ్చాను అనమాట నేను కూడా. మధ్యలో బారు మామ రాకెట్లోకి వెళ్ళిపోతున్నాడు. బాగుందండి, చిన్నపిల్లలాగా అయిపోయాం. నేను బారు రేస్కి వెళ్ళిపోయాం, కానీ బారు కూడా డెలివరీ మేనేజర్ కాబట్టి నాకన్నా ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. లో మీరు చూస్తే బారుగేడ్ బైక్ ఆగిపోయిందండి. అది చేసే స్టంట్లకి వాడు వెళ్ళే పికప్కి బైక్ తట్టుకోలేకపోయింది. సో అక్కడ ఎవరో వచ్చి దాన్ని సెట్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తారు. ప్రభు సాయి అయితే చక్కగా నెమ్మదిగా వెళ్తున్నారండి, టూరిస్ట్ గైడ్ లాగా. ఇక్కడ ఫాల్కన్ దగ్గరికి వచ్చామండి. 50 dirhams అన్నాడు కదా, కానీ ఇతను ఎలవెల్లా కన్విన్స్ చేసి లాస్ట్కి ఒక 20 dirhams తెచ్చుకున్నాం. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అది. యూ కెన్ ట్రై వన్స్ ఇఫ్ యూ గో టు క్వాడ్ బైకింగ్ ఏరియా. అక్కడ అందరు వీళ్ళే. బారుమో చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. షేక్ షేక్ మామ్, షేక్ మామ్. నేను కూడా అలాగే షేక్ షేక్ అనుకుని మిల్క్ షేక్లో తయారైపోయాను. చాలా ట్యాన్ అయిపోయాం, తెలియలేదు, మొత్తం గ్లో అంతా పోయింది, మొత్తానికి అలా అయిందనమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం డ్యూన్ బ్యాషింగ్కి వెళ్తున్నాం. సో ఎండ్ ఆఫ్ క్వాడ్ బైకింగ్. ఇప్పుడు మీరు నెక్స్ట్ వచ్చేదానికి సేమ్ కార్లో మనం వెళ్ళి చూద్దాం దట్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. నువ్వేం జాకెట్ తీసుకున్నావు? బ్లాకా? ఉంది, బ్యాగ్లో పెట్టలే. మేము ఇంకో కార్కి మారాల్సి వచ్చిందండి. అది మేబీ డెజర్ట్ డ్యూన్ బ్యాషింగ్కి డిఫరెంట్ కార్ ఉంటుంది అనుకుంటా. సో ఒక కార్లో నుంచి వేరే కార్కి షిఫ్ట్ అయ్యాం ఇప్పుడు అందరం. ద రైడ్ హ్యాస్ బిన్ స్టార్టెడ్ అండి, డ్యూన్ బ్యాషింగ్. సో ఇలా తీసుకెళ్తారు మనకి డెజర్ట్ మధ్యలో. ఇక ఫుల్ హమ్స్ ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్, ఒక రోలర్ కోస్టర్ రైడ్లా ఉంటుంది. ప్రభు గారు నవ్వుతున్నాడు. నన్ను మధ్యలో కూర్చోబెట్టేశారండి. ఎంత ఇబ్బందిగా ఉందంటే, చిన్న పర్సనాలిటీలు కాదు ఎవరిది. ఆ వెనకాల కూర్చున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. అతను కూడా టూర్ గైడ్ ఆవిడ మోసం చేసాడు మమ్మల్ని. ఈ పైన పట్టుకొని కింద దిగడం, బుర్ర పగిలిపడాలు. సాయన ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు, మామూలుగా మాటలు లేవు అక్కడ. సూపర్ అంటే సూపర్ ఎంజాయ్మెంట్ అనమాట.
ఇక్కడికి వచ్చేస్తానంటే చూస్తే ఈ బండి చేస్తాం ఇవన్నీ నాకు ఎందుకు నాకు ఫోన్ అవుతుంది ఆఫీస్కి వెళ్ళిపోవాలి ఇక్కడ సాయన్ ఒక మంచి కామెడీ చేశాడండి. అది కొంచెం బీప్లో పెట్టాం, అది అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది. సో మామూలుగా లేదు ఎంజాయ్మెంట్. రఘు గారు 10 నిమిషాలు అంటే ఆ పోలే 10 నిమిషాలు వస్తుంది. ఇప్పుడేమో 10 నిమిషాలు అనిపిస్తుంది. ఫోన్ మాట్లాడుతుంది. So that is the end of Dune bashing అండి. So next we are going to the show, the belly show and all. So అక్కడ కూడా మనకి విఐపి పాస్ అన్నది ఒకటి ఉంది. సో వీ హ్యావ్ టు పే ఎక్స్ట్రా 50 dirhams అంటే స్ట్రైట్ వ్యూ ఉంటుంది మనకి అన్ని ఫుడ్ అంతా అన్లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది. ప్లస్ విఐపి మనకి ఎర్లీగానే అరౌండ్ 4 PM నుంచి స్టార్ట్ అయిపోతుంది. మేబీ అరౌండ్ 5:30 PMకి మనకి ఫుడ్ స్టార్ట్ అవుతుంది. సో నార్మల్కి విఐపికి డిఫరెన్స్ ఏంటంటే యూ కెన్ ఎంజాయ్ ద విఐపి వ్యూ. అండ్ నార్మల్ వాళ్ళకి డిన్నర్ సెపరేట్గా ఉంటుంది, వాళ్ళకి అరౌండ్ 8 PM స్టార్ట్ అవుతుంది. మనకి ఇప్పటి నుంచి ముందుగా స్టార్ట్ అవుతుంది అనమాట. సో దట్స్ అన్ అడ్వాంటేజ్ ఫర్ అస్. సో చూస్తున్నారు కదా ఫుడ్ అంతా. సో ఇలా మేము ఆల్రెడీ వెళ్ళి కొంచెం స్టార్టర్స్లో కానీ కొంచెం తెచ్చుకున్నాం వేడిగా. సో చూస్తూ we are waiting when the show will start. Show is getting started. The girls had come up. So వాళ్ళు అన్నీ వేసుకుంటున్నారు. మేబీ బెల్లీ డాన్స్కి దట్స్ కైండ్ ఆఫ్ some attire ఏమో చూద్దాం. Let's sit back and enjoy the show.
దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది అమేజింగ్ లైక్ ఫైర్ షోస్ అండ్ ఆల్ చాలా బాగుంది. ఐ డోంట్ నో వాట్ దే గోయింగ్ టు డూ నౌ. ఓ మై గాడ్, అమేజింగ్ అమేజింగ్.